అండ్ సాయి 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 అనేది నా స్టూడెంట్. ఇతను బీపీటీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ అండ్ ఎలక్ట్రోమియోపతి కూడా బ్యాచిలర్ డిగ్రీ చేసినాడు మా దగ్గర. అండ్ కొన్ని టెక్నికల్స్ నేను నేర్పిస్తూ ఉంటాను. ఇంకా పర్ఫెక్ట్ చేయలేదు, ఇంకా చెయ్యాలి సాయిని కూడా. కొన్ని నా టెక్నిక్స్ విన్న తర్వాత లాస్ట్ టైము ఒక పెరాలసిస్ పేషెంట్ తీసుకొచ్చాడు. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ప్యారలైజ్, ఆల్మోస్ట్ అతను నడవలేని పరిస్థితి. అంటే నడుస్తాడు కానీ హ్యాండ్ మూమెంట్ లేదు, లెగ్ మూమెంట్ లేదు. నేను అతనికి ఒక 20 మినిట్స్ క్లాస్ తీసుకున్న తర్వాత, అంటే అతని మైండ్లో ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్ని నేను డిలీట్ చేసిన తర్వాత వితిన్ 5 మినిట్స్లో హ్యాండ్ వచ్చేసింది, హ్యాండ్ రైజ్ అయిపోయింది. హౌ టు పాసిబుల్? అదే మన క్లాస్ చేయాలి. నెక్స్ట్ మనోడు లాస్ట్ టైము ఒక బెంగళూరులో పేషెంట్ ఉంది, సయాటికా డిస్క్ బల్జ్ అండ్ 2nd స్టేజ్ అండ్ 3rd స్టేజ్. వాకింగ్ కూడా డిఫికల్ట్ ఉంది. నేను జస్ట్ మనోడు ర్యాప్ చేశాడు, నేను ఆమెతో ఎలా మాట్లాడుతున్నాను అది విని ఒక పేషెంట్కి అప్లై చేశాడు. జస్ట్ అంటే నేను ఎవరితో పేషెంట్తో ఎలా మాట్లాడుతున్నానో అదే వర్డ్స్ ఇతని దగ్గరికి వచ్చిన పేషెంట్ని వాళ్ళ క్వశ్చన్స్ వేయటం వల్ల వితిన్ 2 మినిట్స్లో హ్యాండ్ రైజ్ అయిపోయింది. ఒకసారి నిన్నే వచ్చాను పేషెంట్, వితిన్ 2 మినిట్స్లో హ్యాండ్ రైజ్ అయిపోయింది. వాకింగ్ కూడా వచ్చినప్పుడేమో వాకింగ్ చాలా డిఫికల్ట్గా ఉంది. అది వచ్చే ముందు ట్రీట్మెంట్ అయిన తర్వాత వాకింగ్ కూడా ఫ్రీ అయిపోయింది, హ్యాండ్ ఫ్రీ అయిపోయింది, ఫింగర్ మూమెంట్ వచ్చేసింది, టోటల్ ఫ్రీ. 90%, 80% క్లియర్ అయిపోయిందని చెప్పి ఆ పేషెంటే చెప్పాను. ఆ వీడియో కూడా ఉంది, చూపిస్తాను మీకు. మీరేం చేశారో చెప్పండి, ట్రీట్మెంట్ ఏం చేశారో చెప్తా. స్పెషలైజేషన్ డాక్టర్ ట్రీట్మెంట్కి మీ దగ్గరికి రావాలి. దట్ ఈస్ మై గోల్. క్రానిక్ అక్యూట్ కేసెస్